నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న వైసీపీ మాజీ ఎంపీ సీనియర్ నాయకులైన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు జగన్ గారికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. అందులో చాలా అంశాలని ప్రస్తావించారు. అంటే అక్రమ అరెస్టులు తప్పంటూ, అండ్ ఏ ప్రభుత్వంలో ఉన్న ఎవరున్నా నిజాయితీగా ఉండాలంటూ, వైసీపీలో కొన్ని తప్పులు ఏవైతే చేశారో వాటిని అలా చేయకూడదు, గౌతమ్ ఉండుంటే కూడా ఇలాంటి సలహాలు ఇచ్చి ఉండేవాడని చెప్పడము. వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైంకి ఏమేమి సరి చేసుకోవాలనే విషయాలను కూడా కొన్ని సూచనల రూపంలో తెలియజేశారు అన్నమాట. ఓవరాల్గా ఆయన చెప్పిన మాటల్ని ఎలా చూడొచ్చు మనం? రాజమోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. నిన్న ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డి గారి జయంతి, అంటే పుట్టినరోజు, ఆయన లేరు, చనిపోయారు కదా. ఆ సందర్భంగా కొన్ని ఆయన కీలకమైన మాటలు మాట్లాడినారు. కీలకమైన మాటల్లో రెండు విషయాలు ఏమిటంటే, అరే తప్పు ఎవరు చేసినా అరెస్ట్ చేయాల్సిందే అనేది ఒకటి. అంటే జోగి రమేష్ గారి అరెస్టు గురించి ప్రస్తావించినప్పుడు తప్పు ఎవరు చేసినా అరెస్టు చేయాల్సిందే అనేది ఒకటి. రెండవది, జగన్ గారి క్షేమం కోరేవాళ్ళు ఆయనకు మంచి చెప్పాలా కానీ ఆయన భజన చేయడం వల్ల ఇంకా ఆయనకు నష్టం చేస్తున్నారు. ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా ఆయన చెప్పిన దాంట్లో చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, తప్పు చేసినప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనే దాంతో సంబంధం లేదు, ఎవరు తప్పు చేసినా అది కరెక్ట్గా. జోగి రమేష్ గారు ఏం చేశారు పోయినసారి? చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి పోయారు. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ, ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఆయన అధికారంలో ఉన్న ఆయన ఒకేసారి నేరుగా ఏదో మంది మార్బలంతో దాడి చేయడానికి పోయి ఒక పెద్ద హంగామా సృష్టించారు. న్యాయంగా అయితే జగన్ గారు ఏమనాలి అతన్ని? ఏమయ్యా, నువ్వు ఎమ్మెల్యేగా ఉంటూ ఇవన్నీ చేయడం కరెక్టా? ప్రజాస్వామ్యబద్ధంగా చూసుకోవాలి కానీ మనుషుల మీదకి, ఇండ్ల మీదకి దాడుకు పోవడం కరెక్టా? నీ మీద పార్టీ చర్య తీసుకుంటుంది, నేను సస్పెండ్ చేస్తుంది ఇంకోసారి ఇలాంటి పని చేస్తే అని ఉండాలి. కానీ జగన్ గారు ఏం చేశారు? నేరుగా మంత్రి పదవి ఇచ్చారు. అంటే అది ఏ సందేశం ఇస్తుంది అంటే, మీరు ఒక మంది మార్బలంతో రౌడీయిజం చేయకపోయినా, గూండాయిజం చేయకపోయినా ప్రతిపక్ష నేతల ఇళ్ళ మీదకి దాడికి పోతే మీకు పార్టీలో మీకు బహుమతి ఇస్తుంది, మంత్రి పదవులుగా అధికారాన్ని ఇస్తుంది అనే ఒక రాంగ్ మెసేజ్ జగన్ గారు క్రియేట్ చేశారు. అది తప్పు. ఇంకోటి ఏమిటంటే, నిన్న రాజమోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో జగన్ గారి క్షేమం కోరేవాళ్ళు జగన్ గారి భజన చేయొద్దండయా, ఆయనకు వాస్తవాలు చెప్పండి అంటారు. ఇప్పుడు భజనకి వాస్తవాలకి చాలా తేడా ఉంది. నాయకులు ఎప్పుడు కూడా జగన్ గారనే కాదు, ఎవరైనా సరే భజనే కోరుకుంటారు. ఉక్కుసూటిగా మాట్లాడి వాస్తవాలు చెబితే వాళ్ళని భరించలేరు. జగన్ గారు ఇప్పుడైనా తన అధికారం ఎందుకు కోల్పోయారు, 11 సీట్లకు ఎందుకు వచ్చారో అర్థం చేసుకుంటే, అంటే ఒక ఇంటలెక్చువల్గా ఏ విషయం మీదైనా అనర్గళంగా మాట్లాడేవాళ్ళు, కన్విన్సింగ్ చేసేవాళ్ళు, లాజికల్గా మాట్లాడేవాళ్ళు లేకుండా మీ పార్టీలో మెజారిటీ వాళ్ళు నోరు పారేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, సవాళ్ళు చేసేవాళ్ళు, తొడలు కొట్టేవాళ్ళు, వీళ్ళందరినీ పార్టీలో హైలైట్ చేయడం వల్ల జరిగిన నష్టమే 11 సీట్లు. ఇది చంద్రబాబు గారికైనా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారైనా ఎమ్మెల్యేలు పిచ్చి పిచ్చి చేష్టాలని అవాయిడ్ చేయకపోతే ఆయనకైనా ఉంది, ఇది ఎవరికైనా ఉంది. ప్రజలు ఎవరిని సహించరు. చంద్రబాబు గారా జగన్ గారా అనేది ప్రజలు ఎప్పుడూ కూడా వాళ్ళకు కొన్ని లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ ప్రకారమే చూస్తూ ఉంటారు. పోయినసారి బూతులు మాట్లాడేవాళ్ళు, పిచ్చి చేష్టాలు చేసిన వాళ్ళందరినీ జనం ఓడించారు. మీరు గమనించండి, ఒక్కరు కూడా అసెంబ్లీకి పోలేదు. ఒక్క పేరు చెప్పండి మీరు అసెంబ్లీకి పోయిన పేరు. ఎందుకు? వాళ్ళంతా సీనియర్ నాయకులే కదా, ఎందుకు వాళ్ళని అంత చిత్తుగా ఓడించారంటే ప్రజలకు ఇష్టం లేదు. అది మీరు అలా మాట్లాడకూడదు. మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ అట్లా మాట్లాడే హక్కు మీకు లేదు. ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే, ప్రజలు ఇచ్చిన అధికారమే కదా. మీరేమన్నా కాకతీయ రాజులా, ఇక్ష్వాక వంశం రాజులా, లేకపోతే ఇంకేమన్నా ఇక్కడ పల్లవ రాజులా? మీరు కామన్ మ్యాన్, మీరు కూడా అంతే. ఈ యొక్క కామన్ మ్యాన్కి ప్రజలు అనుకుంటే అధికారం కట్టబెడతారు. దాన్ని మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్లు చేయడం వల్ల వైసీపీ ఘోరంగా నష్టపోయింది. జగన్ గారు ఏమిటంటే, తన మంచి కోరే వాళ్ళని, మంచి చెప్పే వాళ్ళని దగ్గర పెట్టుకోవడం మానేసి, ఈ బూతులు తిట్టే వాళ్ళని, గట్టిగా అరిచే వాళ్ళని అందరినీ కూడా దగ్గర పెట్టుకోవడం వల్ల నష్టం జరిగింది. అలా మాట్లాడే వాళ్ళని ఎంతమందిని పెట్టుకున్నాడు ఆయన పార్టీలో? లేరు, అన్నారు. ఉండవల్లి లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా పార్టీలో? ఏదైనా కానీ లాజికల్గా పద్ధతిగా మాట్లాడేవాళ్ళు. అరవడం, కేకలు, గొడవ ఇదే కదా. మరి దీన్ని ఎందుకు జనం సహిస్తారు అనుకుంటున్నారు? జనం ఏం పిచ్చోళ్ళు కాదు, జనం అన్నీ చూస్తూ ఉంటారు.
ఇప్పటికీ కూడా సార్ అలాంటి నాయకులు కనిపించడం లేదా, లేదా వాళ్ళు మాట్లాడట్లేదా? అంటే ఆయన రాజమోహన్ రెడ్డి గారి బాధ ఏమంటే ఆయన సీనియర్ నాయకుడు, పెద్ద ఆయన కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే జగన్ మంచి కోరాలి అంటే ప్రజలు మంచి కోరేవాళ్ళు జగన్ మంచి కోరుతారు. జగన్ మంచి కోరడం అంటే ప్రజలు మంచి కోరుతారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు, అందులో సందేహం లేదు. ఆయన్ని ఈ భజన పరులంతా చుట్టూ చేరి ఆయనతో సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఆయన్ని చెడగొడుతున్నారు అనేది ఆయన ఆరోపణ. దీంట్లో వాస్తవం ఉంది. భజన చేసి ఆయన కూడా ఏమిటి, ఎవరైతే పొగుడుతారో, ఎవరైతే అదేమిటి ఇట్లా ప్రతి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని తిడతారో, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోతారో, ఇంకొకరిని ఇంటి మీదకి పోతారో, వీళ్ళందరినీ పెద్ద పెద్ద పదవులు ఇచ్చి ఆయన గౌరవిస్తాడు. అది ఎట్లా గౌరవిస్తారు మీరు? మీరు ఆయన మందలించాలి కదా. మీరు మందలించకుండా గౌరవిస్తే ఎట్లా? ఇప్పుడు కూడా వైసీపీ చేస్తున్న తప్పేంటి తెలుసా? జోగి రమేష్ని అరెస్ట్ చేయడం అన్యాయం అంటే ఎవరికి అభ్యంతరం లేదు. జోగి రమేష్ బీసీ నాయకుడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారంటే బీసీకి దీనికి ఏం సంబంధం? బీసీ నాయకులు అయితే తప్పులు చేయకూడదా, నేరాలు చేయకూడదా? ఆ నేరాలు చేస్తే వాళ్ళని వదిలేయాలా? ఒక క్యాస్ట్కి, ఒక వర్గానికి సంబంధం లేదు కదా. అక్కడ కల్తీ మద్యం అనే కేసును ఆయన మీద పెట్టారు. ఆ కేసు తప్ప ఒప్ప మాట్లాడండి. బీసీ వర్గాల మీద, బీసీ నాయకుల మీద మీరు దాడులు చేస్తున్నారు అనేది ఎలా కన్విన్స్ అవుతారు జనము? కన్విన్స్ కారు కదా. కాబట్టి అది కూడా తప్పే. పోయినసారి ఇల్లు చేశారు తెలుగుదేశం వాళ్ళే, మామూలు వాళ్ళు కాదు. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు బీసీ నాయకుల మీద వైసీపీ ఉక్కుపాదం అది ఇది అన్నారు. దానికి దీనికి ఏం సంబంధం? మీ మీద కేసు గురించి మాట్లాడండి. అదే ఏ పార్టీ అయినా ఇలాగా కేసులు పెట్టినంత మాత్రాన బీసీ నాయకులను జనం ఏం ఓడించరు. కేసులు లేనంత మాత్రాన వాళ్ళు తప్పులు చేస్తే క్షమించరు. రైట్. ఓకే. ఈ మేకపాటి గారి సలహాలు, సూచనలు పాటిస్తూ నాయకుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేయాలి, మాట్లాడడం, ఇది ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడడం అనేది కొంచెం ట్రైన్ చేసి పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉన్నారు కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ అంబటి గారు, ఆయన వృత్తిరీత్యా అడ్వకేట్ కూడా. అలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ మాట్లాడడం తెలుస్తుంది, అయినా కూడా మాట్లాడకుండా ఒక్కొక్కసారి ఎందుకో సైలెంట్గా ఉంటారు. ఎప్పుడో ఒక్కసారి మాత్రం ఏదో పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏదో ఆయన ప్రాజెక్ట్ వేసి చూపించారు, ఒకసారే మళ్ళీ మాట్లాడింది లేదు. అలా కొన్నిసార్లైనా అలా మీడియాతో ఏదన్నా అసలు ఏం షేర్ చేయాలి, ఏం చెప్పాలి, ఏదన్నా ఒక దాని గురించి ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడదామంటే వాళ్ళు ఎవ్వరు రారు, దేని గురించి రావట్లేదు. అంతే. ఇక కొంచెం డెవలప్ అయ్యి అలా ఎవరైనా సబ్జెక్ట్తో వచ్చి మాట్లాడుతూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే నాయకుల మీద నమ్మకం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కలుగుతుంది, పార్టీ మీద నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, ఆయన తమ తప్పులు సరిదిద్దుకుని 29 నాటికి మారుతారు, అధికారం వస్తుంది అన్నట్టుగా కూడా మాట్లాడారు. తప్పులు సరిదిద్దుకోవడం అంటే ఏమిటంటే ఇప్పుడు కూడా తప్పులే జరుగుతున్నాయి. మీరు గమనించండి. ఇంత పెద్ద తుఫాను, ఇన్ని వైపరీత్యాలు, ఇన్ని వచ్చినప్పుడు జగన్ గారు ఎక్కడున్నారు? తాడేపల్లిలో ఉన్నారా? బెంగళూరులో ఉన్నారు ఆయన. మీరు ఇంతకుముందు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారిని? ఆయన హైదరాబాద్లో ఉంటారు నిరంతరము, తాడేపల్లి ఇల్లు కూడా లేదు ఆయనకి అన్నారు. మీరు అన్నారు కదా. మీరు అన్న మాటల మీద మీరే కట్టుబడకపోతే ఎట్లా? ఇంత వైపరీత్యాలు ఇవన్నీ జరుగుతుంటే మీరు వచ్చారు, ఒక మీటింగ్ పెట్టారు, వెళ్ళిపోయారు. మీరు జనంలోకి కదా వెళ్ళాలి, జనాన్ని ఓదార్చాలి కదా. అంటే ఓదార్పు యాత్ర అనేది ఒక ప్రత్యేకంగా పెట్టుకుంటే తప్ప మీరు జనంలోకి వెళ్ళరా? ఆయన తాడేపల్లి, ఆయన రాజకీయ క్షేత్రం ఏది బెంగళూరు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారిది హైదరాబాద్ ఎలా కాదో జగన్ గారిది కూడా ఆంధ్రప్రదేశ్ ఆయన రాజకీయ క్షేత్రం. మీ రాజకీయ క్షేత్రం ఎక్కడ ఉండాలో అక్కడ కదా మీరు ఉండాలా. ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ కదా. మీరు ఎలాగ అసెంబ్లీకి పోరు? ఇక మీరు ప్రజల్లోనే కదా యుద్ధం చేయాలా? ఎక్కడ చేస్తున్నారు మీరు? ప్రకటనలు వీటి వల్ల యుద్ధ జరుగుతాయా? ప్రకటనలు సంతకాల సేకరణ వల్ల జరుగుతాయి. అంటే ఇంకా 3.5 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి ఎందుకు శ్రమ అనుకుంటే మీ ఇష్టం, అది రెస్ట్ తీసుకోండి. దానేముంది? జనం ఎవరికి రెస్ట్ ఇవ్వాలి, ఎవరిని అధికారంలో పెట్టాలి అనేది కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ.